వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో కేక్ చేసి కేక్ తర్వాత పేస్ట్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్స్ తీసుకోండి, మైదా, షుగర్ పౌడర్, షుగర్ తీసుకొని షుగర్ పౌడర్ చేయండి. అలాగే పైనాపిల్ ఎసెన్స్, కలర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండి. ఆయిల్ తీసుకోండి, విప్పింగ్ క్రీమ్ తీసుకోండి. అంతేనండి మనకు కావాల్సిన పదార్థాలు. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఎగ్స్ మెజర్మెంట్ తీసుకోండి. ఓ 6 ఎగ్స్ పడతాయండి, లేదంటే 4 ఎగ్స్ అని తీసుకోవచ్చు. నేను దీంట్లో 6 ఎగ్స్ తీసుకున్నాను. తీసుకొని ఒక బౌల్లో వేయండి. వేసి హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్తో బాగా బీట్ చేయండి. అలా ఫోమ్ వస్తుంది కదండి, బాగా ఫోమ్ రావాలి. లేదు అనుకుంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మిక్సీలో చేసినప్పుడు మాత్రము అది ఒకసారి మాత్రమే ఆన్ చేసి అలా వదిలేయాలి. మళ్ళీ ఆఫ్ మళ్ళీ ఆన్ చేయకూడదు. క్లాక్ యాంటీ క్లాక్ తిరిగితే ఫోమ్ బాగా రాదు. హ్యాండ్ బ్లెండర్ బాగా చూసారు ఎంత ఫోమ్ వచ్చిందో. ఓవెన్లో కేక్ చాలా బాగా వస్తుందండి. మిక్సీ తీసుకొని షుగర్ పౌడర్ చేసుకోండి. షుగర్ కూడా జల్లించేయండి. మనం ఎగ్ బీట్ చేసాం కదండి, దాంట్లో షుగర్ పౌడర్ అలాగ కలపండి. మనం ఎగ్స్ ఎన్ని తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ షుగర్ పౌడర్ కూడా తీసుకోవాలి. అలా కలపండి. ఒక సైడే కలపండి. తర్వాత మైదా తీసుకోండి. ఫ్రిడ్జ్లోకి ఎగ్స్ కానీ మైదా అలాంటివి ఫ్రిడ్జ్లో చల్లగుండేవి కేక్లు వాడొద్దు. వాడితే మీకు ఫోర్ములేషన్ రాదు. బేకింగ్ పౌడర్ తీసుకోండి 1 స్పూన్. సోడా తీసుకోండి 1/2 స్పూన్. పైనాపిల్ ఎసెన్స్ 1 స్పూన్ తీసుకోండి. ఈ లెసన్ ఎందుకు వేస్తామంటే ఎగ్ స్మెల్ రాకన్నా. ఆయిల్ చూడండి, ఆయిల్ కూడా వేసుకొని అలా మొత్తం మిక్స్ చేసేయండి. అలా కలిపారు కదా, ఎంత బాగా మిక్స్ అవుతే అంత బాగా మీకు కేక్ వస్తుందండి. ఓవెన్లో చాలా బాగా వస్తుంది కేకు. అంటే చాలామంది ఓటీజీలో బాగా వస్తుంది అని అంటుంటారు, కానీ ఓటీజీ కన్నా ఓవెన్లోనే చాలా 100% పర్ఫెక్ట్నెస్ వస్తుంది. అలాగా బౌల్ తీసుకోండి, కేక్ బౌల్. దానికి ఆయిల్ అప్లై చేసి కిందన బటర్ పేపర్ కానీ లేదు అంటే మైదా కొంచెం జల్లి మన కలిపిన బ్యాటర్ అంతా దాంట్లో వేసేయండి. ఓవెన్ దగ్గరికి రండి, ప్రీహీట్ చేయండి. 180 డిగ్రీలో కన్వెన్షన్ 180 డిగ్రీ పెట్టి స్టార్ట్ బటన్ నొక్కితే ప్రీహీట్ వస్తుంది. ప్రీహీట్ అవుతుంది చూసారా. ప్రీహీట్ అయిపోయిన తర్వాత డీప్ సౌండ్ వస్తుంది. వచ్చిన తర్వాత స్మాల్ స్టాండ్ పెట్టాలండి. స్మాల్ స్టాండ్ మీద అలా బౌల్ పెట్టి డోర్ క్లోజ్ చేసి క్వాంటిటీ పెట్టి టైం పెట్టుకోండి. నేను ఈ క్వాంటిటీకి 38 మినిట్స్ పెట్టాను. తక్కువ అనుకోండి, 25 మినిట్స్ పెడితే సరిపోతుంది. చూసారా అలాగా మీకు పైకి ఫోమ్ వచ్చిందో అలాగా చాలా బాగా వస్తుందండి. మైక్రోవేవ్లో చాలా తొందరగా ఫాస్ట్గా అవుతుంది. ఫాంజినెస్ కూడా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని. బేకరీలో అంటే ఎప్పుడో ఉంటాయండి, మన ఇంట్లో అనుకోండి. చూసారు ఎంత బాగా వచ్చిందో. అలాగా సైడ్ అలా కట్ చేసి అలా తిరగవేసేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పేస్ట్రీ ఎలా చేయాలో చెప్తాను. ఆ పేస్ట్రీ చేసినప్పుడు సైడ్లు అలాగా కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, అది చాక్తో అలాగా పైన సైడ్లు కొంచెం అలాగా తీసేయండి. తీసి ఇది 3 పార్ట్ల కింద కట్ చేసుకోండి.
కట్ చేశారు కదా, షుగర్ సిరప్ దాని మీద జల్లాలి. ఫస్ట్ కూలింగ్ వాటర్ తీసుకొని దాంట్లో షుగర్ వేయండి. బాగా మిక్స్ అయిన తర్వాత అలాగా కేక్ మీద జల్లియండి. ఒక విప్పింగ్ క్రీమ్ ఉంది కదా, విప్పింగ్ క్రీము ఒక 3 స్పూన్ తీసుకొని హ్యాండ్ బ్లెండర్తో బాగా మిక్స్ చేయాలి. కిందన ఐస్ క్యూబ్స్ పెట్టి ఒక బౌల్లోని పైన విప్పింగ్ క్రీమ్తో బీట్ చేస్తే మీకు మెల్ట్ అవ్వదండి. కేక్ కూడా మీకు కేక్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ అలా ఉంచండి. బాగా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిన తర్వాత ఇలా కట్ చేసి ఇలాగ విప్పింగ్ క్రీము అలాగ అప్లై చేయండి. బీట్ చేసుకున్నాం కదా, అది అలా ఒకదాని మీద ఒకటి అలా పెట్టుకొని చూసారా అలాగ అప్లై చేస్తున్నాను. అలాగ ఒకదాని మీద ఒకటి పెట్టి పైన కూడా మొత్తం సైడ్లు అన్ని పైన కూడా అప్లై చేయాలి. అంతేనండి, చాలా ఈజీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చేసి ఎలాగొచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. మనకి కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. పైన డిజైన్ కూడా మనం చెక్కోవచ్చు. అలాగే మీకు డిజైన్ కూడా చెక్తున్నాను. ఈరోజు మా పాప పుట్టినరోజు అండి. దాని గురించి నేను ప్రజెంట్ కేక్ చేస్తున్నాను. మీరు కూడా ఇంట్లో పిల్లల బర్త్డే ఉంటే, మీరు ఇంట్లోనే ఓవెన్ ఉంటే మీరు ట్రై చేయండి. బయట మార్కెట్లో మీకు ఇదే కేక్ అనుకోండి 1300 1400 ఉంటుంది. అదే మన ఇంట్లో చేసుకుంటే తక్కువ డబ్బులతోనే కేక్ బాగా చేసుకోవచ్చు. అలాగా లెటర్స్ కూడా చెక్కోండి. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇంకా మీకు మంచి మంచి కేక్స్ వీడియోస్ పెడతానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.